ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే పాఠాలు, పుస్తకాలు, పరీక్షలు మాత్రమే. ఇప్పుడు సీన్ మారింది. వారిలో దాగున్న సృజనాత్మకతను సానబెట్టేలా, కొత్త ఆలోచనలకు పదును పెట్టేలా ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటైన అటల్ టింకరింగ్ ల్యాబ్లు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుకు కొత్త బాటలు వేస్తున్నాయి. సమాజంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపేలా అద్భుత ఆవిష్కరణలు తయారు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన అటల్ ల్యాబ్ కేవలం ప్రయోగశాలలు మాత్రమే కాదు, పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుకు కొత్త బాటలు వేస్తున్న విజ్ఞాన గనులు. సాంకేతికతను సానుకూలంగా మలుచుకుంటూ మన సర్కార్ బడి పిల్లలు చేస్తున్న ప్రయోగాలు చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే. ఇంటి సమస్యకు ఓ ఆలోచన, పర్యావరణ పరిరక్షణకు సాంకేతికత, రైతుల ఇబ్బందులకు వినూత్న పరికరాలు, ఇలా తమ చుట్టూ కనిపించే సమస్యలకు పరిష్కారాన్ని సృష్టిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ఆలోచన చిన్నదైనా ఆవిష్కరణ గొప్పగా ఉంటున్నాయి. అటల్ టింకరింగ్ ల్యాబ్లో వారి చిట్టి మేధస్సుకు పదును పెట్టి ఎలక్ట్రానిక్ సెన్సార్లతో సరికొత్త ఆవిష్కరణలు రూపొందించారు. చాలా ప్రాజెక్ట్స్ నేర్పించారు. మాకు చాలా చెప్పారు సార్. అందులో ఇది ఒక ప్రాజెక్ట్ సార్. ఇది ఏంటంటే ఆటోమేటిక్ వాటర్ డిస్పెన్సర్ సార్. దీనికి మనం ఐఆర్ సెన్సర్, రిలే మాడ్యూల్, బ్యాటరీ, బ్రెడ్ బోర్డ్, మోటార్ వల్ల ఇది వాటర్ పంప్లా యూజ్ అవుతుంది సార్. ఇది ఆటోమేటిక్ సార్. అంతా మనకి ట్యాప్స్లా ఓపెన్ చేసుకుని అలాంటివి ఏమి ఉండవు సార్. చాలా నాలెడ్జ్ వస్తుంది సార్ మాకు దీనివల్ల. అవర్ ప్రాజెక్ట్ నేమ్ ఇస్ క్లోత్స్ ప్రొటెక్షన్ ఫ్రమ్ రెయిన్. ఉమెన్స్కి, ప్రెగ్నెంట్ లేడీస్కి, బ్యాచిలర్స్కి, ఓల్డ్ పీపుల్కి బాగా యూజ్ అవుతుంది సార్. మనము ఎప్పుడైతే బట్టలు బయటన ఆరేసుకుంటామో ఈ సెన్సార్ మీద 1 డ్రాప్ రెయిన్ పడగానే ఇది ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతాయి సార్ బట్టలన్నీ. చాలా మంచిది సార్ ఈ ల్యాబ్ ఉపయోగపడ్డా. మాకు అటల్ టింకరింగ్ ల్యాబ్ అనేది చాలా యూస్ఫుల్ అండ్ ఇన్నోవేటివ్ మోటివేటివ్స్ అన్ని అందిస్తుంది. నేనైతే ఇక్కడ నుండి 7th క్లాస్ నుండి నేర్చుకుంటున్నాను అటల్ టింకరింగ్ ల్యాబ్లో. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ మై ప్రాజెక్ట్ స్మార్ట్ డస్ట్బిన్ స్టేటస్ మానిటరింగ్ సిస్టమ్. పబ్లిక్ ప్లేసెస్లో కానీ ఏదైనా అపార్ట్మెంట్స్లో కానీ డస్ట్బిన్ ఫిల్ అయిపోతుంది, అది అలా ఓవర్ఫ్లో అయిపోతుంది. గార్బేజ్, లెటర్ ఇవన్నీ కూడా ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటుంది. అంటే అది ఓవర్ఫ్లో అయిపోయి పక్క వాళ్ళ డిసీజెస్, బ్యాడ్ స్మెల్ ఇవన్నీ రాకుండా ఉండడానికి, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఈ ప్రాజెక్ట్. అటల్ టింకరింగ్ ల్యాబ్లలో ఆవిష్కరణలకు కావలసిన వస్తువులు, పరికరాలన్నీ ఉచితంగా అందిస్తున్నట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. ల్యాబ్లో ప్రయోగాల్ని టీచర్లు వివరిస్తూ విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నారు. కోడింగ్, జావా సైతం నేర్పిస్తున్నారు. ఈ పాఠశాల నుంచి ఇప్పటి వరకు 3 ప్రాజెక్టులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై అవార్డులు సాధించాయి. సో మాకు అటల్ టింకరింగ్ ల్యాబ్ అనేది మొత్తం స్టేట్ వైడ్ అన్ని స్కూల్స్లోనూ చాలా స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మ్యాథ్స్కి పాల్ ల్యాబ్ ఎలా అయితే ఉందో అటల్ టింకరింగ్ ల్యాబ్. సో మా స్కూల్కి సంబంధించి అటల్ టింకరింగ్ ల్యాబ్కి కొన్ని స్పెషల్ పీరియడ్స్ అలాట్ చేస్తామండి. దీనికి ఏ రకమైన నాలెడ్జ్ కావాలన్నది ఆ నాలెడ్జ్ పిల్లలకి ఇచ్చి ప్రాజెక్ట్స్ చేయిస్తూ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇక్కడ చేయిస్తూ ఉంటారండి. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారండి. ఈ పాఠశాల ఉన్న విద్యార్థి జెస్సీ గత సంవత్సరం చాలా బాగా పెర్ఫార్మెన్స్ అటల్ టింకరింగ్ ల్యాబ్లో చేయటం వల్ల ఈ అమ్మాయిని నేషనల్ ఎక్స్పో విజిట్కి, సైన్స్ ఎక్స్పో విజిట్కి మేము పంపడం జరిగింది. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడం, వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని వినియోగించుకున్నటువంటి విద్యార్థులు అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేస్తూ శబాష్ అనిపించుకుంటున్నారు. వస్తున్నటువంటి ఫలితాల దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ల్యాబులను మరింత అభివృద్ధి చేయడం సహా భవిష్యత్తులో విద్యార్థులను మరింత ప్రోత్సహించేలా పలు చర్యలు తీసుకుంటున్నాయి. కెమెరామెన్ సూర్యప్రకాశ్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, రాజమహేంద్రవరం.